ఇక్కడ ఒకటి పీకు. చచ్చా, పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నానంతే పీకో. ఓకే తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ లిఖిత్. ఈరోజు చాలా స్పెషల్ డే, ఎందుకంటే మనం యూట్యూబ్లోకి వచ్చి 5 years అవుతుంది. మళ్ళీ కొత్త కాన్సెప్టా? ఊపిరి పీల్చుకోవడం కూడా టైం ఇవ్వట్లేదురా. ఈరోజు మనం ఎప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు మన అచీవ్మెంట్స్, మన వీడియోస్ ఇవన్నీ నేను డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఇట్స్ బీన్ 5 years since YouTube channel started. I wanted to express my feelings and emotions to my viewers and followers and also subscribers. ఏంటి సడన్గా ఇప్పుడు బాగానే ఉన్నాంగా. నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ జర్నీ ఎంతవరకు వెళ్తుందో అసలు ఐడియా లేకుండా, నేను ఏదో ఒక చిన్న ఎంజాయ్మెంట్ లాగా నాకు ఎంటర్టైన్మెంట్ ఉండాలని చెప్పి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కానీ తర్వాత దాన్ని నేను సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాను. సబ్స్క్రైబర్స్, వ్యూయర్స్, ఫాలోవర్స్ ఇదంతా కాదు, నేను జస్ట్ వీడియోస్ క్రియేట్ చేయడం నేను ఎంజాయ్ చేసేవాడిని. ఓవర్ 5 years లో చాలా సందర్భాలు నేను ఫేస్ చేశాను. లైక్ యూట్యూబ్ వీడియోస్ క్రియేట్ చేయడం కానీ, కొత్త స్ట్రేంజర్స్ ని కలవడం కానీ, కొన్ని కొలాబరేషన్స్ కానీ, మనకు వచ్చే లైక్స్, మీరు చేసే కామెంట్స్, ఇవన్నీ నాకు చాలా స్పెషల్. ఇప్పుడు మనం 750 సబ్స్క్రైబర్స్, 30 సబ్స్క్రైబర్స్ ఎంతో ఉన్నాము. అది త్వరలోనే 1K సబ్స్క్రైబర్స్ అవ్వాలి. మన 1K ఫ్యామిలీ అయిన తర్వాత దాన్ని కూడా మనం చాలా బాగా సెలబ్రేట్ చేద్దాం. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. ఈ 5 years లో మనం చాలా వీడియోస్ క్రియేట్ చేసాము. ఆల్మోస్ట్ 36 to 37 వీడియోస్ క్రియేట్ చేసాము. కొన్ని వీడియోస్ అనుకున్నట్టు ప్లాన్ ప్రకారం వర్కౌట్ అయ్యేవి, వైరల్ అయ్యేవి. కొన్ని వీడియోస్ అయితే వైరల్ అయ్యేవి కాదు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. వైరల్ అయినప్పుడు ఎంత ఎగ్జైట్మెంట్ అయ్యేవాడినో, వైరల్ కానప్పుడు అంతే డిమోటివేట్ అయిపోయేవాడిని. మన సబ్స్క్రైబర్స్ మీద మన వీడియోలు బలవంతంగా రుద్దుతున్నావా అని చెప్పి అనుకునేవాడిని. మళ్ళీ ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ అందరూ ఎంకరేజ్ చేయడం వల్ల నేను ఫ్రెష్గా స్టార్ట్ చేసేవాడిని వీడియోస్ చేయడం. అసలు ఎందుకు చేసాడు అనుకుందాం. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. ఈ జర్నీ నాకు చాలా నేర్పించింది. పేషెన్స్ గా ఎలా ఉండాలో నేర్పించింది, కన్సిస్టెన్సీ అంటే ఏంటో నేర్పించింది, సపోర్ట్ అంటే ఏంటో నేర్పించింది, స్ట్రగుల్ అంటే ఎలా ఉంటుందో తెలిసేలా చేసింది. నేర్చుకున్న మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నెవర్ గివ్ అప్. ఎప్పుడు గివ్ అప్ చేయకూడదు. వెదర్ యూ హ్యావ్ బీన్ హియర్ ఫ్రమ్ ఫస్ట్ వీడియో ఆర్ ఎల్స్ హ్యావ్ బీన్ సబ్స్క్రైబర్స్ రీసెంట్లీ, ఇందు నుంచి నా వీడియోస్ వాచ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, రీసెంట్ గా నా వీడియోస్ నచ్చి సబ్స్క్రైబ్ అయ్యి నా ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, మీ అందరికీ వెరీ బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? ఈ లాస్ట్ 5 years నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేశాను. ఇంకా రాబోతున్న కాలంలో కూడా నేను నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫుల్ ఎఫర్ట్స్తో. చాలా ఇంక్రెడిబుల్ వీడియోస్ రాబోతున్నాయి. వ్లాగ్స్ కావచ్చు, టెక్ కంటెంట్ కావచ్చు, లైఫ్ స్టైల్ వీడియోస్ కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, టెక్ రివ్యూస్ కావచ్చు, ఏదైనా సరే అవన్నిటిని మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఉంచుకోండి. ఫ్యూచర్లో ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మిస్ అవ్వకుండా ఆ వీడియోస్ని చూడొచ్చు. ఐ హోప్ యు ఆల్ కంటిన్యూ దిస్ జర్నీ విత్ మీ. వెరీ బిగ్ థ్యాంక్స్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఈ జర్నీలో ట్రావెల్ అవ్వడం మీరు ఎంజాయ్ చేస్తుంటే ప్లీజ్ డూ కామెంట్ యువర్ బెస్ట్ మెమరీ ఫ్రమ్ మై వీడియోస్. మీకు అలా వైకుంఠపురం వీడియో అయ్యి ఉండొచ్చు, రీక్రియేషన్ వీడియో అయ్యి ఉండొచ్చు, మాస్టర్ రీక్రియేషన్ వీడియో అయ్యి ఉండొచ్చు, కొన్ని కవర్ సాంగ్స్ రీక్రియేషన్ వీడియోస్ అయ్యి ఉండొచ్చు, ఆర్ మోటో కంటెంట్ అయ్యి ఉండొచ్చు. వీటిలో మీ బెస్ట్ మెమరీ కింద నాకు కామెంట్ చేయండి. లైక్ ఒకసారి మనం ఈ జర్నీ 5 years జర్నీని ఒకసారి ప్లేబ్యాక్ చేసుకుందాం మైండ్లో. నేను కూడా కొన్ని క్లిప్స్ వేస్తాను, చూడండి. నిజంగా చాలా థ్యాంక్స్. అండ్ థ్యాంక్స్ లాట్. ఈ వీడియో అయితే ఇంత గైస్. థ్యాంక్ యూ సో మచ్. పెట్టే ప్రతి కామెంట్ నేను చదివేవాడిని. లైక్ ఈ 5 yearsలో నాకు చాలామంది స్ట్రేంజర్స్ కూడా మెసేజ్ చేసి, నేను రీసెంట్గా మోటో కంటెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలామంది స్ట్రేంజర్స్ ఏ బైక్ బాగుంటుంది, ఈ బైక్ బాగుంటుంది అని చెప్పి అడుగుతున్నప్పుడు నేను ఏదో పెద్ద యూట్యూబర్లా ఫీల్ అయిపోతుండేవాడిని. వీడప్పుడే BBC రేంజ్లో ఎంచుకుంటున్నాడు. కానీ అంత పెద్ద యూట్యూబర్ని అయితే ఇంకా అవ్వలేదు. కానీ అలా మీరు కామెంట్స్ చేసి అడుగుతుంటే ఆ చిల్ ఫీలింగ్ అయితే వచ్చేది. ఏదో రోజు ఐ ప్రామిస్ యూ ఐ విల్ బీ ద బిగ్గెస్ట్ యూట్యూబర్. మీ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ లైఫ్ విత్ లిఖిత్. జై హింద్. ప్లస్ ఒక్క నిమిషం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎందుకంటే మన ఛానల్లో మంచి నాలెడ్జ్ ఉన్న వీడియోస్ మీ అందరి కోసం నేను పెట్టాలనుకుంటున్నాను. సో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి గైస్.
నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్ని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. టాస్క్ ఏంటంటే వీడియో కోసం అని చెప్పి బైక్ని సముద్రంలోకి తీసుకొస్తాం అనమాట. దీన్ని ఇక్కడ నుంచి అలా ఎక్కించాలని ఆలోచిస్తున్నాం. వచ్చినప్పుడు బాగానే వచ్చాం కానీ వెళ్ళినప్పుడు పెద్ద టాస్క్ అయిపోయినా అనిపిస్తుంది. చూడండి మొత్తం అంతా తడిగా ఉంది. మొత్తం ఇదంతా ఇప్పుడు ఇదంతా నేర్పించి అక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా. సో ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. A few inches later. A few moments later. మేము వెళ్ళిపోతాం. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? వీడు ఒలింపిక్స్కి వెళ్ళి ఉంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా. అమ్మని అమ్మ అద్దాలు పోయినాయి. బాయ్.